ఏం పడలేదు భరత్ ఈసారి ఈసారి తొలగలు వచ్చింది కదా, ఏం పంట వేద్దాంరా? మొక్కజొన్న వేద్దామా, పత్తి వేద్దామా, వరి వేద్దామా? ఏమారా చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. పోయినసారి పంటకే సరిపోయింది. ఈసారన్నా వడ్డీ అసలు కట్టేద్దాం. సరే పదరా, సేటు గారి కాళ్ళ పడే డబ్బులు తీసుకొని వద్దాం. మాట్లాడతాను ఏం రాసూరి తొలకలు వచ్చిన మన దగ్గరికి ఎవరు రాలేదు. ఏం రాసూరి తొలకలు వచ్చిన మన దగ్గర డబ్బుల కోసం ఎవరు రాలేదు. ఏమాయి గారు నాకు తెలియదు. అయ్య గారు ఎవరు ఎదురు వస్తున్నట్టున్నారు. నమస్కారం నమస్కారం. ఏ రైట్లు వచ్చారు? డబ్బులు అవసరమైనయా? అవునయ్య గారు. రాసూరి అయ్య గారు వీళ్ళు పోయినసారి ఇచ్చిన వడ్డీ కట్టలేదు అయ్య గారు. ఈసారి ఇస్తే మళ్ళీ కట్టరయ్య గారు. నాకైతే నమ్మకం లేదయ్య గారు. పోయినసారి ఇచ్చారా మీరు? ఇయ్యలేదయ్య గారు. మరి ఈసారి ఎందుకు వచ్చారా? ఈసారి వడ్డీ మొత్తం కట్టేస్తామయ్య గారు. అసలు మళ్ళీ ఎగ్గొడతారు కదా. పోయినసారి వస్తే రేపు ఇస్తాం అనుకొని వాదేశారు కదా. ఈసారి మొత్తానికి నాకైతే నమ్మకం లేదయ్య గారు. మీ ఇష్టం అయ్య గారు. సరే ఒక్కసారి చూద్దాం. ఈ ఊరు రాసూరి. సరే ఎంత కావాలా? 15,000 అయ్య గారు. 15,000 చరిత్రలు చెప్తూ చూడండి. గొడవ ఏమో 6 నెలలు రా, వడ్డీ ఏమో 5 రూపాయలు రా. సంవత్సరానికి వచ్చి 250 రూపాయలు కట్టాలి. ఓకేనారా మీకు? 5 రూపాయలు వడ్డీ పెరిగింది అయ్య గారు. మీరు పోయినసారి కూడా ఇలా గారా. మరి పోయినసారి 2 రూపాయలు ఉంటే మీరు బయట రేట్లు పెరిగాయి గారా. అందుకే వడ్డీ పెంచాం రా. ఓకేనా మీకు? లేకపోతే లేదా? ఓకే అయ్య గారు. సరే అయ్య గారు ఇయ్యారా అయ్య గారు? అయ్యగారు చెప్పుకోండి. ఇచ్చారయ్య గారు. వెళ్ళొస్తామయ్య గారు. వెళ్ళండి రా.